హే గైస్, ఇప్పుడు టైం వచ్చి నైట్ 2:30 అయ్యింది. ఇప్పుడే ఈ సప్లై అండర్ జిఎస్టీ టెస్ట్ అనేది కంప్లీట్ చేశాను. సో ఆ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను కదా. సో అందులో మన టెక్స్ట్ బుక్లో లేకుండా ఉన్న జనరల్లో ఉన్న ఎంసీక్యూస్ అండ్ డిఫరెంట్ క్వశ్చన్ ఏదైతే నేను ఫేస్ చేశానో ఆ క్వశ్చన్ ఇక్కడ నా నోట్స్లో పెట్టాను. దాన్ని ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ నా స్క్రీన్ మీకు విజిబుల్గానే ఉందనుకుంటున్నా. సో నేను ఈచ్ క్వశ్చన్కి జస్ట్ బ్రీఫింగ్ ఇచ్చి, అంటే బ్రీఫింగ్ అంటే ఆ క్వశ్చన్ ఏ టాపిక్ రిలేటెడ్ అని చెప్పారన్న చెప్పి, అండ్ ఆ క్వశ్చన్ అండ్ ద రిలేటెడ్ ఆప్షన్స్ ఒకసారి గో త్రూ అయ్యి దాని ఆన్సర్ ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోతాం. జస్ట్ 4-5 ఎంసీక్యూస్ ఉన్నాయి అండ్ 1 క్వశ్చన్ ఉంది. రిమైనింగ్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఒక 2 ఉన్నాయి. అవి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, గిఫ్ట్ బాక్స్లో చాక్లెట్ చిప్స్ ప్యాకెట్స్ అండ్ జ్యూస్ బాక్స్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ కలిపి ఒక సింగిల్ బాక్స్లో సింగిల్ ప్రైస్కి కొన్నాం. ఇది క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటంటే అది ఏ టైప్ ఆఫ్ సప్లై అవుతుంది, దాని అప్లికబుల్ ట్యాక్స్ రేట్ అన్నది క్వశ్చన్. సో మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చి కాంపోజిట్ సప్లై. సో ఈ కేసులో అది కాంపోజిట్ సప్లై కాదు. చాక్లెట్ అండ్ జ్యూస్ బాక్స్ జనరల్లీ మనకు సపరేట్గా సేల్ అవుతుంది కాబట్టి అది కాంపోజిట్ సప్లై అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ కేసు కాంపోజిట్ సప్లై ఆప్షన్స్ లేవు కాబట్టి బి ఆప్షన్ ఎలిమినేట్ అయింది. మిక్స్డ్ రేట్ ఆఫ్ సప్లైలో ట్యాక్స్ రేట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఐటమ్, మిక్స్డ్ సప్లై అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ప్రిన్సిపల్ సప్లై అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. సో సి ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతే ఓన్లీ డి మిగులుతుంది. హైయెస్ట్ రేట్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ 28% అప్లికబుల్ టు చాక్లెట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి MCQ 2. ఇదేంటంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఏది కరెక్ట్ అయితే కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్ అనేది సెలెక్ట్ చేయమంటారు కదా, ఆ క్వశ్చన్ అనమాట. సో అవి నేను రీడౌట్ చేస్తాను. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి, ఓ పర్సన్ మొబైల్ అండ్ దాని వారంటీకి పర్చేస్ చేశారు, అది మిక్సర్ సప్లై అన్నారు. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి, ఈ మొబైల్ అండ్ వారంటీ పర్చేస్ చేసిన ఐటమ్ కాంపోజిట్ సప్లై అన్నట్టు సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి మైక్రోవేవ్ ఓవెన్ అండ్ దాని రిలేటెడ్ యూటెన్సిల్స్ కలుపుకున్నారు, అది మిక్సర్ సప్లై అన్నారు అట్ ఎ సింగిల్ ప్రైస్. ఫోర్త్ పాయింట్ వచ్చి చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ కలుపుకున్నారు, ఆల్ హ్యావ్ డిఫరెంట్ ప్రైసెస్ అనమాట. సో ఈ 4 పాయింట్స్ ఇచ్చారు మనకి. సో ఈ 4 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చి అది క్లియర్లీ మనకి ఏంటంటే కాంపోజిట్ సప్లై, మొబైల్ అండ్ మొబైల్ పర్చేస్ వారంటీ. సో ఫస్ట్ పాయింట్ రాంగ్. సెకండ్ పాయింట్ ఏంటి, అబోవ్ సప్లైస్ కాంపోజిట్ సప్లై అన్నారు కాబట్టి సెకండ్ పాయింట్ కరెక్టే. థర్డ్ పాయింట్ వచ్చి మైక్రోవేవ్ ఓవెన్ అండ్ యూటెన్సిల్స్ని మిక్సర్ సప్లై అని క్లియర్గా ఇచ్చారండి ఎట్ ఎ సింగిల్ ప్రైస్. ఇక్కడ ఎట్ ఎ సింగిల్ ప్రైస్ అన్న పాయింట్ ఇంపార్టెంట్. సో ఎట్ ఎ సింగిల్ ప్రైస్ మిక్సర్ సప్లై క్లియర్గా ఇచ్చారు కాబట్టి థర్డ్ పాయింట్ కూడా కరెక్టే. అంటే ఫోర్త్ పాయింట్ వచ్చి చాక్లెట్స్, జ్యూసెస్ అండ్ బిస్కెట్స్ కలిపి కొన్నారన్నారు, బట్ డిఫరెంట్ ప్రైసెస్ పే చేశారన్నారు. సో మిక్స్డ్ సప్లై అన్న కాన్సెప్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి మొత్తం అన్ని గుడ్స్కి కలిపి సింగిల్ ప్రైసే పే చేసి ఉండాలి. సో ఈ ఫోర్త్ పాయింట్ కూడా రాంగ్. సో మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చి బి 2-3 అనమాట. సో ఇది నెక్స్ట్ పాయింట్ వచ్చి కాంపోజిట్ సప్లైకి, నెక్స్ట్ ఎంసీక్యూ, థర్డ్ ఎంసీక్యూ. కాంపోజిట్ సప్లైకి మిక్స్డ్ సప్లైకి డిఫరెన్స్ ఏంటి, ఆ పాయింట్స్ హైలైట్ చేయమన్నారు. సో ఫస్ట్ మన డిఫరెన్సియేషన్ వచ్చి అది న్యాచురల్ బండిల్డా ఆర్టిఫిషియల్ బండిల్డా, అదో ఆప్షన్ ఏ. ఎక్సిస్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ సప్లై, ఒకవేళ ప్రిన్సిపల్ సప్లై ఉంటే అది కాంపోజిట్ సప్లై అవుతుంది. సో అది కూడా కండిషన్ కూడా కరెక్టే. థర్డ్ పాయింట్ వచ్చి మిక్స్డ్ సప్లైస్ ఆల్వేస్ అయ్యే సింగిల్ ప్రైస్, ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, అన్నట్లే సింగిల్ ప్రైస్ ఉంటుంది. అండ్ కాంపోజిట్ సప్లైస్కి సింగిల్ ప్రైస్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ అనమాట. ఇది షెడ్యూల్ 1 బేస్ మీద ఇచ్చింది డీమర్ట్ సప్లై, ఇది MCQ నెంబర్ 4. సో ఈ కేసెస్లో ఏది సప్లై కింద అవుతుంది అనేది మనం మెన్షన్ చేయాలి. ఇందాకలాగా 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అనేది మనం చెక్ చేసుకుంటాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ బిట్వీన్ ముంబై బ్రాంచ్ టు కలకత్తా బ్రాంచ్. సో ఇది ఏంటంటే సప్లై బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ కింద వస్తుంది. సో స్టాక్ ట్రాన్స్ఫర్ కేసు అనమాట. సో డీమ్డ్ సప్లైలోకి వెళ్ళిపోతుంది. సెకండ్ పాయింట్ వచ్చి పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మోటార్ వెహికల్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఐటీసీ ఆన్ మోటార్ వెహికల్ అనేది బ్లాక్డ్ అన్నాడు. సో బ్లాక్డ్ కేసెస్ అన్నది
డీమ్డ్ సప్లైలోకి ఇంక్లూడ్ అవ్వదు. సో ఇది డీమ్డ్ సప్లై అవ్వదు, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి రిసీవ్డ్ గిఫ్ట్ ఫ్రమ్ హర్ ఎంప్లాయర్ ఆన్ అకేషన్ ఆఫ్ దివాళీ 21,000. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, 50,000 కంటే తక్కువ ఉంటే కనుక అది డీమ్డ్ సప్లైలోకి రాదు. ఇండిపెండెంట్ సన్ దగ్గర నుంచి కన్సల్టెన్సీ సర్వీసెస్ తీసుకున్నారు. సో ఇక్కడ ఫ్యామిలీ డెఫినేషన్లో సన్ అన్నది సన్ స్పౌస్కి డిపెండెన్సీ చెక్ చేయం. సో అది రిలేటివ్ నుంచి మనకు తీసుకున్న సర్వీస్ కాబట్టి అది డీమ్డ్ సప్లై అవుతుంది. ఫస్ట్ అండ్ ఫోర్త్ అనేది ఆన్సర్ అవుతుంది మనకి. ఫస్ట్ అండ్ ఫోర్ వచ్చి డీలో ఉంది. సో ఇది బేసిక్గా ఎంసీక్యూస్ డిస్కషన్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల కెమెరా ఇందాక ఆఫ్ అయింది. సో ఇందాక క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో ఈ క్వశ్చన్లో మెయిన్ పాయింట్ వచ్చి హైలైట్ చేస్తాను నేను ఇక్కడ. ఈ కేసు ఏంటంటే లిక్విడేటెడ్ డ్యామేజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. లిక్విడేటెడ్ డ్యామేజెస్ అన్నది ఆ పేమెంట్ నేచర్ని బట్టి మనకు ఆ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అనేది సప్లైలోకి వస్తుందో లేకపోతే అది నాన్ సప్లై కింద కేటగరైజ్ అవుతుందని డిపెండ్ అవుతుంది. సో ఈ కేసులో ఏంటంటే ఒక క్రికెటర్ని బ్రాండ్ అంబాసిడర్ కింద చూస్ చేసుకున్నారు. బట్ ఏంటంటే 5 years డ్యూరేషన్ కాంట్రాక్ట్ ఉండాలి. ఒకవేళ 5 years కంటే బిఫోర్ టర్మినేట్ అయిపోతే కనుక సో అప్పటి వరకు ఏదైతే ఫీ రిసీవ్ చేసుకున్నారో అందులో 50% అన్నది రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ 3 years ఉన్నారు మన కాంట్రాక్ట్లో. 3 years ఇంటూ 30 lakhs అంటే 90 lakhs, 50% 45 lakhs మనకి రిటర్న్ పే చేయాలి. ఈ 45 lakhs రిటర్న్ పే చేసే అమౌంట్ ఇది మనకు సప్లై అవుతుందా లేదా అన్నది వన్ పాయింట్. అది అంబాసిడర్, అది విరాట్ కోహ్లీ అన్నది ఇక్కడ అంబాసిడర్గా చేసిన యాక్టివిటీ సప్లై అవుతుందా లేదా అన్నది ఇంకో క్వశ్చన్ అనమాట. సో మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ సర్వీసెస్ సప్లై అన్న పాయింట్ రాసేస్తాం క్లియర్గా. నెక్స్ట్ టర్మినేషన్ కాంట్రాక్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే ఇది కాంట్రాక్ట్ బ్రేక్ చేసినందుకు ఎవరు కాంట్రాక్ట్ అప్లై చేసినప్పుడు బ్రేక్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో వెళ్ళారు కదా. సో ఇదేంటంటే జస్ట్ ఆ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ అవ్వలేదన్నందుకు పెనాల్టీ నేచర్లో ఉంది కాబట్టి దీని మీద జిఎస్టీ అన్నది అప్లికబుల్ అవ్వదు ఈ 45 lakhs మీద. సో ఈ క్వశ్చన్ బ్రీఫింగ్ అయితే అది. నెక్స్ట్ వచ్చి అదే ఇక్కడ పాయింట్ కూడా అదే క్లియర్గా మెన్షన్ చేసాము. నెక్స్ట్ వచ్చి మనకి రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చి టెస్ట్ యువర్ నాలెడ్జ్లో క్వశ్చన్ నెంబర్ 13 అండ్ క్వశ్చన్ నెంబర్ 3. ఈ షెడ్యూల్ మన కేస్ స్టడీ అంటే ఏం లేదా, షెడ్యూల్ వల్ల మనం డిఫరెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. డొనేషన్స్ గురించి అండ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ గురించి అలా డిఫరెంట్ పాయింట్స్. ఈ డిఫరెంట్ పాయింట్స్ని ఒక్కో పాయింట్ ఒక 2 marks కింద ఇచ్చారు అది. సో క్వశ్చన్ నెంబర్ 13 అండ్ క్వశ్చన్ నెంబర్ 3 ఒకసారి ఐసీఐ బోర్డ్ మెటీరియల్లో బ్రీఫ్గా చూసేసి క్లోజ్ చేసేద్దాం ఈ వీడియోని. సో ఈ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి ఎక్స్కవేటర్ హైరింగ్ అనమాట. ఎక్స్కవేటర్ అంటే బ్రీఫ్గా చెప్పేస్తా. 3 సర్వీసెస్ ఉన్నాయి. ఎక్స్కవేటర్ హైర్ చేసుకోవడం, మ్యాన్ పవర్, దాని రిలేటెడ్ మ్యాన్ పవర్ అండ్ సాయిల్ టెస్టింగ్. ఈ 3 సర్వీసెస్కి మీద జిఎస్టీ కంప్యూట్ చేయాలి మనం. సో ఇక్కడ ఎక్స్కవేటర్ అండ్ దాని రిలేటెడ్ మ్యాన్ పవర్ సపరేట్గా సప్లై చేయరు, ఆల్వేస్ టుగెదర్ సప్లై చేస్తారు కాబట్టి అది కాంపోజిట్ సప్లై అయిపోయింది. అందులో ప్రిన్సిపల్ సప్లై వచ్చి హైరింగ్ ఆఫ్ ఎక్స్కవేటర్స్. సో ఆ ఎక్స్కవేటర్స్ మీద ఏ జిఎస్టీ పర్సెంటేజ్ ఉందో అదే మన దాని రిలేటెడ్ సర్వీస్ ఛార్జ్ కూడా అప్లై అవుతుంది. అండ్ సాయిల్ టెస్టింగ్ అన్న సపరేట్ యాక్టివిటీ కాబట్టి దాని జిఎస్టీ రేట్ దానికి అప్లై అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 13 వచ్చి ఇది కాంపోజిట్ సప్లైస్, మిక్స్డ్ సప్లైస్ అన్నది ఇంకా క్లియర్ బ్రీఫింగ్ అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చి ల్యాప్టాప్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ రెండు కలిపి సప్లై చేశారు. ల్యాప్టాప్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ కాంపోజిట్ సప్లై అవుతుంది. సో ల్యాప్టాప్ జిఎస్టీ రేటే ల్యాప్టాప్ బ్యాగ్కి అప్లై అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చి ఇది డిఫరెంట్ ఐటమ్స్ని కలిపి సింగిల్ ప్రైస్కి పే చేసింది అనమాట. ఇదైతే మిక్స్డ్ సప్లైకి ఎగ్జాంపుల్. సో ఇక్కడ హెయిర్ ఆయిల్, బ్యూటీ సోప్ అండ్ హెయిర్ కోంబ్ ఈ మూడాట్లో ఏ జిఎస్టీ రేట్ ఎక్కువ ఉంటే ఆ జిఎస్టీ రేటే మొత్తం అన్నిటికీ అప్లై అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చి 100 kits ఆర్ గివెన్ యాజ్ ఫ్రీ గిఫ్ట్ టు కస్టమర్స్ అన్రిలేటెడ్. నువ్వు అన్రిలేటెడ్ పర్సన్కి ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చినావు అంటే ఇది ఫ్రీ శాంపిల్స్ కేసులోకి వస్తుంది కాబట్టి నో జిఎస్టీ అప్లికబుల్ ఈ కేసులో. ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ బ్రదర్కి ఇచ్చారు, హోల్లీ డిపెండెడ్ ఆన్ హర్.
సో ఆ బ్రదర్ కోసం హోల్లీ డిపెండెంట్ అన్నది కేసు కాబట్టి బ్రదర్ హోల్లీ డిపెండెంట్ ఫ్యామిలీ డెఫినేషన్లో మనకు కవర్ అవుతుంది రిలేటెడ్ పర్సన్స్లో. సో ఈ సర్వీసెస్ కూడా మన జిఎస్టీ అమౌంట్ అన్నది మనం పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ కేసు వచ్చి ఈ చైర్స్ అండ్ కూలర్స్ ట్రాన్స్పోర్ట్ జరిగింది. ట్రాన్స్పోర్ట్ అనేది జనరల్లీ ఎగ్జామ్ట్ అన్నది అది క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ ఎగ్జామ్ట్ అయినప్పటికీ సిన్స్ ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ సప్లై, ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీద కూడా ఈ చైర్స్ అండ్ కూలర్స్ మీద ఏ జిఎస్టీ రేట్ అయితే అప్లై అవుతుందో ఆ జిఎస్టీ రేట్ దాని మీద అప్లై అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 13. ఇది జనరల్గా బ్రీఫ్. సో ఇవన్నీ కాకుండా నేను నార్మల్గా ఒక 4-5 చాప్టర్స్ కలిపాక ఐ మీన్ లైక్ ఛార్జ్ ఆఫ్ సప్లై అయింది. ఇప్పుడు మనకి సప్లై అంటే జిఎస్టీ అయింది. ఛార్జ్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై, టైమ్ ఆఫ్ సప్లై, ఈ మూడు అయిన తర్వాత ఈ మూడేళ్ళకి క్వశ్చన్స్ చిన్న మ్యారథాన్ టైప్లో పెడతా. అండ్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ వచ్చి మీరు ఏం వెయిట్ చేయొచ్చు అంటే అది ఫారిన్ ట్రేడ్ పాలసీ ఒకటి అండ్ డీటీలో ఎగ్జామ్డ్ ఇన్కమ్స్ టాపిక్ ఒకటి. వీటి మీద నెక్స్ట్ వీడియోస్ ఉన్నవి. సో ఈ రోజుకి ఇంక ఇది క్లోజ్ చేస్తున్నా. బాయ్. సో ఈ పీడిఎఫ్ ఇప్పుడు లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోండి.